దేశంలోనే ఎక్కడ లేదు రైతు కమిషన్ అనేది, ఒక పంజాబ్లోనే ఉంది. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే తీసుకున్నారు. సో ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి మూవ్ ఇది. అంటే రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత ఇది ఉంది, సానుకూలత, రైతుల గురించి అభివృద్ధి గురించి కానీ వాళ్ళ మంచి చేయాలనేది ఎంత దృక్పథం ఉందో ఇక్కడనే తెలిసిపోతుంది. సో ఈ కమిషన్లో ఏంటంటే రైతుల సంక్షేమం అంటే వాళ్ళ రైతు బీమా, రైతు భరోసా, ఇవన్నీ మీరు అన్న రుణమాఫీ, పంటలకు ఇవన్నీ కూడా సబ్సిడీస్ ఇవన్నీ ఇవ్వడం. అంతకుముందు కూడా గతంలో అన్ని కట్ చేసిండ్రు, ఒక రైతు బంధు పేరు మీద మిగతా అన్ని బంధు పెట్టిండ్రు కదా. అట్లా కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ అన్ని కూడా ఇవ్వాలని చూస్తుంది. వాళ్ళు హార్టికల్చర్ని కానీ, సెరికల్చర్ కానీ, మిగతా ఏమైనా యానిమల్ హస్బెండరీ ఏది తీసుకున్నా కూడా గతంలో ఎంతసేపు గొర్రెలు మేకలు అనే కాన్సెప్ట్లో ఉండే, ఇప్పుడు బర్రెలు, ఆవులు ఇవన్నీ కూడా అంటే చాలా మంచి మూవ్ తీసుకుంది. పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయడము, తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో మేము అవి కరెక్ట్గా ప్రజలకు, వాళ్ళకు, రైతులకు చేరుతున్నాయా లేదా, వీఆర్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఫార్మర్స్ అన్నట్టు.